హాయ్ అండి ఎవ్రీబడి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముత్యాల యాదవ్ వెనుముల. ఈరోజు మీకు షార్ట్ కట్స్, మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ ప్లస్ కొన్ని బేసిక్స్ అండ్ సమ్ లాజికల్ క్వశ్చన్ మీకు అడుగుతా. లాజికల్ క్వశ్చన్ ఏదైతే ఉందో మీకు ఒక హోంవర్క్ లాగా ఇస్తాను, అది మీరు కనుక్కొని చెప్పండి. చాలా బాగుంటుంది అది. మనం లెట్స్ గో టు ద బేసిక్స్ ఫస్ట్. ద నెంబర్ సిస్టమ్, న్యాచురల్ నెంబర్స్ ప్రతి ఒక్క సెట్ ఆఫ్ నెంబర్స్కి ఒక పర్టికులర్ నేమ్ ఉందండి. ఆ నేమ్ ఏంది అనేటిది మనం తెలుసుకుందాం. ఏ నెంబర్స్ ఏ పేరుతో పిలుస్తారు అనేటిది తెలుసుకుందాం. నెంబర్స్ 1, 2, 3, 4 ఈ విధంగా స్టార్ట్ అయ్యేటి ఇన్ఫినిటీ వరకు పోయే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటామండి. అండ్ హోల్ నెంబర్స్ అనేవి 0 నుండి స్టార్ట్ అయ్యే నెంబర్స్ని 0 టు ఇన్ఫినిటీ, వీటిని హోల్ నెంబర్స్ అంటాం. 0, 1, 2, 3. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్ -ఇన్ఫినిటీ టు +ఇన్ఫినిటీ, మొత్తం ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ అన్నిటిని ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్ పీబైకి ఫామ్ ఉంటుంది, పీబైకి ఫామ్లో ఉంటాయో వాటిని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ √2, √3, √5, √7 ఇలాంటి నెంబర్స్ పీబైకి ఫామ్లో ఉండేవి, వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే యాక్చువల్గా దీని యొక్క వాల్యూ వచ్చేసి 1.√2 వాల్యూ వచ్చేసి 1.414 ఇలా వెళ్తుంది. ఎగ్జాక్ట్ డెసిమల్ నెంబర్ దగ్గర ఆగదు. ఇలాంటి నెంబర్స్ని ఏదైతే ఉందో వాటిని ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఈ రేషనల్ నెంబర్ అంటే ఏంది? ఇది ఎగ్జాక్ట్లీ 1/2 అంటే ఇది 0.5 డెసిమల్, ఇవి ఎగ్జాక్ట్ నెంబర్ వాల్యూ వస్తుంది. ఇదేమో ఇలా వెళ్తూ ఉంటుంది కంటిన్యూస్గా, డివైడ్ చేసినాక డెసిమల్ నెంబర్ స్టాప్ కాదు, వెళ్తూ ఉంటుంది. అలాంటి నెంబర్స్ని ఇర్రేషనల్ అంటాం. ఈ నెంబర్స్ని పీబైకి ఫామ్లో రాయలేము. ఈ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ని పీబైకి ఫామ్లో రాసాం, అది ఎగ్జాక్ట్లీ డెసిమల్ తర్వాత ఒక నెంబర్ వస్తుంది. ఓకే, రేషనల్ ఇర్రేషనల్ మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ గోయింగ్ టు ద ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7 ఆల్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. 1తో డివైడ్ అవుతాయి ప్లస్ ఇట్ సెల్ఫ్ నెంబర్. అంటే ఇప్పుడు ఒక 2 తీసుకున్నామండి, 2 దీన్ని 2తోనే డివైడ్ చేయగలుగుతాం, ఈ 2ని మళ్ళీ 1తోనే డివైడ్ చేయగలుగుతాం, వేరే నెంబర్స్తో డివైడ్ చేయలేము. అలాంటి నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇంకేమైనా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే మీకు ఇక్కడ 5 కూడా ఉంది. 5 కూడా ఇట్స్ డివిజిబుల్ బై 5/5, 5/1 ఓన్లీ. ఇంట్లో 4 లేదు చూడండి, 4 లేదు, ఎందుకంటే 4 అనేటిది 2తో కూడా డివైడ్ అవుతుంది. 2 2 4, యూ విల్ గెట్ 0. అంటే 4 ఇస్ డివిజిబుల్ బై 4, 4 ఇస్ డివిజిబుల్ బై 1, 4 ఇస్ డివిజిబుల్ బై 2. ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, ఇది బై 2 అదర్ నెంబర్ కూడా అవుతుంది, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెంబర్స్, ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ, నాట్ అదర్ నెంబర్స్. 1 డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ అంటే 2 తీసుకున్నాం అనుకో, 2 డివైడెడ్ బై 2, 3 తీసుకున్నాం అనుకో, 3 డివైడెడ్ బై 3. అలాంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. అంటే నాట్ ఓన్లీ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై సమ్ అదర్ నెంబర్స్ ఆల్సో. ఇప్పుడు 4 ఉంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. సేమ్ 6 కూడా అదే విధంగా అండి. 6 డివైడెడ్ బై 6, 6 డివైడెడ్ బై 1, 6 డివైడెడ్ బై 2, 6 డివైడెడ్ బై 3, ఇలా మోర్ దెన్ 1, 2, 3, 4 అంటే ఒక 2 నెంబర్సే కాకుండా మోర్ దెన్ 2 నెంబర్స్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ ఈవెన్ నెంబర్, గోయింగ్ టు ద ఈవెన్ నెంబర్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ద నెంబర్స్ విచ్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2, 2, 4, 6, 8, 10 సో ఆన్ ఇన్ఫినిటీ, ఇది మనం ఈవెన్ నెంబర్ అనుకుంటాం. ఆడ్ నెంబర్స్ అనేటివి, ఈ ఈవెన్ నెంబర్స్ ఏవైతే డిలీట్ చేసి న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయో, న్యాచురల్ నెంబర్స్ 1 to ఇన్ఫినిటీ, ఇందులో ఈవెన్ నెంబర్స్ తీసేస్తాం, 2, 4, 6, 8 అలాంటి నెంబర్స్ తీసేసిన నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకే, సడి సంఖ్య, దీన్ని బేసి సంఖ్య అంటారు తెలుగులో. నెక్స్ట్ ఈ ఆల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం సెట్ ఆఫ్ దిస్ ఆల్ నెంబర్స్, దీన్ని రియల్ నెంబర్స్ అంటాం. ఓకే, రియల్ నెంబర్స్ అని పిలువబడుతుంది. ఆల్ సెట్ ఆఫ్ నెంబర్, ఇవన్నీ అన్ని రియల్ నెంబర్స్లోకి వస్తాయి. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద దిస్ నెంబర్స్. సో నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ నెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసిన. లెట్స్ గో టు ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్. అంటే నెంబర్స్ విచ్ ఆర్ మల్టిప్లైడ్ 2 times, వీటిని స్క్వేర్స్ అంటాము. 1ని 1తో ఇంటూ చేస్తే అంటే 1 into 1, దీన్ని 1 into 1 అని ఇలా రాసుకునే బదులు 1 square అని రాసుకోవచ్చండి.
2 into 2 కూడా 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అలాంటి 2 టైమ్స్ మల్టిప్లికేషన్ నెంబర్స్ని స్క్వేర్ లెక్క రాసుకుంటాం. దాని విలువలు ఏదైతే ఉన్నాయో అది రాసుకోవడం. ఇది 1 into 1 1, 1 1 జా 1 లెక్క, 2 2 2 జా 4, 3 3 జా 9, 4 4 జా 16. ఈ నెంబర్ స్టిల్ 20 వరకు మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు ప్రతి ప్రాబ్లంలో మీకు వస్తుంది కాబట్టి. 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఇవి వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ విల్ గో ఫర్ 1 క్యూబ్, రైట్? ఎస్ ఎస్. అయితే ఇప్పుడు ఇందాక మనం చూసాము, మీకు అన్ని నేర్పించాను. స్క్వేర్స్ చూసుకున్నాం మనం. ఇప్పుడు క్యూబ్స్ చూసామండి. క్యూబ్స్ అంటే సేమ్ నెంబర్ మల్టిప్లైడ్ 3 టైమ్స్. 1 ఉంది, 1 మల్టిప్లైడ్ 3 టైమ్స్. 1 ఇంటూ, మీరు ఈ విధంగా తీసుకుంటే 1 ఇంటూ 1 ఇంటూ 1, 1 1 జా 1, 1 1 జా 1, దట్ ఈస్ 1. దీన్ని 3 సార్లు మల్టిప్లికేషన్ కాబట్టి దీన్ని 1 క్యూబ్ అని రాసుకోవచ్చు. దాని రిజల్ట్ ఏదైతే ఉందో మనం ఈ విధంగా రాసుకోవడం అనేది జరుగుతుంది. 1 క్యూబ్ ఇస్ 1. 2 క్యూబ్ అంటే ఏంది? 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. 2 ఇంటూ 2 ఇంటూ 2, దట్ ఈస్ 8. దాన్ని 2 క్యూబ్ 3 సార్లు మల్టిప్లికేషన్ చేయడాన్ని డైరెక్ట్ గా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం? 3 టైమ్స్. సో దట్ ఈస్ పవర్ వీఆర్ గివింగ్ యాజ్ 3. 2 క్యూబ్, దట్ ఈస్ వాల్యూ ఇస్ 8. ఈ విధంగా 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 3 3 జా 9, 3 3 జా 9. నౌ 9 3 జా 27. ఓకే, 1 2 3 అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దాని వాల్యూ ఇస్ 27. ఇట్లా ఈ విధంగా 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, మీరు నేర్చుకోండి. ఇది క్యూబ్స్ మల్టిప్లికేషన్స్, దీన్ని క్యూబ్స్ అంటారు. 1 క్యూబ్, 2 క్యూబ్, క్యూబ్స్ ఎలా, దాని వాల్యూస్ ఎలా అనేటివి. 1 క్యూబ్ వాల్యూ, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, ఇవి ఎక్కడ పనికి వస్తాయి అనేటివి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇవి నేర్చుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నెక్స్ట్ ఇంటర్మీడియట్ కానీ ఏదన్నా పబ్లిక్ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు పనికి వస్తాయి. నెక్స్ట్ 4 పవర్స్. 4 పవర్స్ అంటే సేమ్ క్యూబ్స్ లెక్కనే 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు 5 పవర్ 4 ఉంది అంటే 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 జా 25, 25 5 జా 125, 125 5 జా 625. సో 5ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే 625 వాల్యూ వస్తుంది. అంటే 5 మల్టిప్లైయింగ్ 4 టైమ్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 5 పవర్ 4. 4 పవర్స్ అంటే 4 పవర్స్ ఉన్నప్పుడు 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూస్ అన్ని ఇవి కూడా కొన్ని మీకు ఇంపార్టెంట్. 10 పవర్ 4 వరకు కాకుండా అట్లీస్ట్ 5 పవర్ 4 వరకు నేర్చుకోండి, చాలా బాగుంటుంది. 1 పవర్ 4 1, 2 పవర్ 4 16, ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా తొందరగా రాయడానికి, వాల్యూస్ కనుక్కోవడానికి టైం సేవ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ లో ఇప్పుడు ఈ పవర్స్ అనేటివి మనం 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే, 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే, 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వాల్యూస్ ఏమొస్తాయో అది కనుక్కున్నాం కదా పవర్స్ లో. స్క్వేర్ రూట్స్ లో ఏమవుతుందంటే 4 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఏ నెంబర్ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని రిజల్ట్ ఈ వాల్యూ ఉంటుంది అనేది మనం చెక్ చేయడమే స్క్వేర్ రూట్. ఇప్పుడు ఇది 2 టైమ్స్ మల్టిప్లికేషన్ది, 3 టైమ్స్ మల్టిప్లికేషన్ది, 4th టైమ్స్ మల్టిప్లికేషన్ది, ఇవి రూట్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు 36 ఉంది అంటే ఈ రూట్ 36 అనేది ఇక్కడ నెంబర్ ఏది లేదు అని అంటే 2 అనుకోవాలన్నమాట. స్క్వేర్ రూట్ కి మనం నెంబర్ ఎప్పుడు డిఫైన్ చేయము, వదిలేస్తాం. అది 2 లేదు అని అంటే అది స్క్వేర్ రూట్ జస్ట్ 2 నెంబర్ అని అనుకోవాలి. 36 అంటే ఈ నెంబర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే ఈ నెంబర్ 36 ఏదైతే ఉన్నదో విచ్ టూ సేమ్ నెంబర్స్ మల్టిప్లైడ్ 2 టైమ్స్ అనేటిది మనం కనుక్కోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఇది 6 into 6 కూడా కావచ్చు. 6 into 6 36 కావచ్చు, లేదా -6 into -6 కూడా కావచ్చు. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 6 6 36 రిజల్ట్ సేమ్ వస్తుంది. అందుకే దీన్ని 6 into 6 రాసుకోవచ్చు, -6 into 6. ఇక్కడ -6 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది -6 హోల్ స్క్వేర్ ఈ విధంగా అవుతుంది. ఇది +6 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇది స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వాల్యూ -6 వస్తుంది, ఇక్కడ వాల్యూ +6 వస్తుంది. అంటే రూట్ 36 వాల్యూ 2 వచ్చాయండి. 6 వచ్చింది, ఒకటి -6 వచ్చింది. అదే ఆ విధంగా రూట్ 36 వాల్యూ 6 -6 అంటే ఇన్సైడ్ ద రూట్ 6 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 36 వస్తుంది. లేదంటే
-6ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ 36 వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 వాల్యూ ఏంది అనేటి అంటే +or -6 దాని వాల్యూ. ఓకే. √9 +3 -3 అంటే 3 +3 2 టైమ్స్ మల్టిప్లై చేసినా √9 అవుతుంది. అంటే ఈ లోపల ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దీని మల్టిప్లికేషన్ సింగిల్ నెంబర్ ఏదంటే 3. 3ని 2 టైమ్స్ డబల్ టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 9 అవుతుంది. -3ని కూడా మల్టిప్లై చేస్తే అవుతుంది. ఓకే. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే దాని వాల్యూ ఏ విధంగా వస్తుందంటే ఈ విధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 9ని మనం √3² అన్నా రాసుకోవచ్చు. లేదంటే √-3² అన్నా రాసుకోవచ్చు. ఓకే. -3² ఇందులో -3 వస్తుంది బయటికి, ఇందులో +3 వస్తుంది. అంటే 3 అన్న ఉండొచ్చు, -3 అన్న ఉండొచ్చు. అందుకే +or-3 వాల్యూ. అండర్ రూట్ ఆఫ్ ఇవేమో పవర్స్ ఇవి. ఏ 2 నెంబర్స్ 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాని వాల్యూ ఎంత? ఇవి 3 టైమ్స్ మల్టిప్లై చేసే వాల్యూ ఎంత? స్క్వేర్స్, క్యూబ్స్, 4 పవర్స్ అనేటివి 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే వాల్యూస్ ఏమొస్తాయి అనేటివి ఇవి మనం షార్ట్ కట్స్ తెలుసుకోవాలి. ఇది నేర్చుకొని గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఏ 4 నెంబర్స్, 2 నెంబర్స్, 3 నెంబర్స్ స్క్వేర్ రూట్లో మల్టిప్లై చేస్తే దాని వాల్యూస్ ఏవైతే వస్తాయో అనేటిది అది కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది క్యూబ్ రూట్ ఆఫ్ 64. ఇది కూడా చూడండి. స్క్వేర్కి ఒకదానికి +or- వస్తుంది. క్యూబ్లో పాసిబిలిటీ లేదు. ఇక్కడ -1 హోల్ క్యూబ్, ఈ క్యూబ్ రూట్, ఈ క్యూబ్ క్యాన్సిల్ చేస్తే -1 వస్తుంది. ఇక్కడ 1 క్యూబ్ అన్నప్పుడు 1 వస్తుంది. అయితే 8కి తీసుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 తీసుకుంటే ఇక్కడ మనకు +or- రాదండి. మీరు -2 ఇంటూ -2 తీసుకుంటే మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అగైన్ మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ ది నెట్ రిజల్ట్ ఇస్ -8. ఇది -2 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే నెట్ రిజల్ట్ -8 వస్తుంది. కాబట్టి ఇందులో మనకు క్యూబ్ రూట్ ఆఫ్ 8 వాల్యూ ఎప్పుడు కూడా మనకు జస్ట్ 2 అనే వస్తుంది. -2 రాదు ఇక్కడ. ఎందుకు రాదంటే ఈ విధంగా దాని లోపల ఇమాజినరీ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇందులో మీకు జస్ట్ ప్లస్ పాజిటివ్ నెంబర్స్ వస్తాయి. ఓకే. క్యూబ్లో ఎప్పటికీ క్యూబ్ రూట్స్ ఆఫ్ నెంబర్స్ ఎప్పటికీ కూడా పాజిటివ్ ఉంటాయి, నెగటివ్ ఉండవు. స్క్వేర్ రూట్స్లో ఏమో పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 3 సార్లు మైనస్ని ఇంటూ చేసే వరకు అది మళ్ళీ మైనస్ అవుతుంది. మైనస్ అండర్ రూట్లో ఉన్న వాటిని ఇమాజినరీలో తీసుకుంటాం. ఫర్దర్ కాన్సెప్ట్ అది. ఓకే. క్యూబ్ రూట్స్లలో ఎప్పటికీ కూడా మీకు పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. 8 క్యూబ్ రూట్ ఏంటంటే ఏ నెంబర్ 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అవుతుంది అంటే 2. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి, 8 వస్తుంది. దానికి క్యూబ్ రూట్ పెడితే ఓకే 2 అవుతుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఏంది? వాట్ ఈస్ ద సింగిల్ నెంబర్? 2. అంటే ఈ క్యూబ్ రూట్ ఆఫ్ 8ని మీరు 2 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకే. 2 క్యూబ్. ఈ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేశారు. 2 ఇంటూ 2, 2 ఇంటూ 2. ఓకే. 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8. ఓకే. ఈ 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. అంటే క్యూబ్ రూట్ కనుక్కోవడం అంటే ఏం లేదు. ఏ నెంబర్ మనం 3 సార్లు మల్టిప్లై చేస్తే ఆ స్క్వేర్ రూట్లో ఉన్న క్యూబ్ రూట్లో ఉన్న నెంబర్ వస్తుంది అనేది కనుక్కోవడం అంతేనే. ఓకే. నెక్స్ట్ 4th రూట్ కూడా అంతే. ఏ నెంబర్ 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే అందులో ఉన్న లోపల ఉన్న నెంబర్ వస్తుంది విత్ రెస్పెక్ట్ ప్లస్ అండ్ మైనస్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ +or- వస్తుంది 4th రూట్. ఎందుకంటే 4 టైమ్స్ మళ్ళీ మైనస్ మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ వస్తుందండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే. వీటి అన్ని వాల్యూస్ +or-, ఈ +or-, ఈ +or-, ఈ +or-. ఓకే. రైట్. ఈ కాన్సెప్ట్ క్లియరా? క్యూబ్ రూట్స్, పవర్స్, క్యూబ్ రూట్స్ ఇవి మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి ఫర్దర్గా మనం ముంగట చేసుకోవడానికి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొంచెం మనం ఫర్దర్ ముంగట వెళ్దాము. నెక్స్ట్ ఎస్ అండి, మీరు ఇప్పుడు నెక్స్ట్ విల్ గో టు ద ఈ కొన్ని బేసిక్స్, ఇంకొంచెం బేసిక్స్ ఎలాబరేట్ చేసుకుందాం. చాలా మంది ఇంకొంచెం డౌన్లోకి వెళ్దాం. అంటే ఒక 6th క్లాస్, 7th క్లాస్, 5th క్లాస్ ఈ కొంచెం బేసిక్స్ ఇంకా బాగుంటే, గ్రౌండ్ వర్క్ బాగా ఉంటే, బేస్ బాగుంటే మనము పిల్లర్స్ బాగా వేయొచ్చు అన్నట్టుగా మనము నెక్స్ట్ ఫర్దర్గా బాగా పోవచ్చు అనమాట ఈ సబ్జెక్ట్స్లో. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ ద గ్రేటర్ నెంబర్ -100 or 77? ఈ చార్ట్లో మనం తీసుకుంటే 0 to 1, 2, 3, 4 ఈ నెంబర్స్ ఏవైతే పోతాయి ఇన్ఫినిటీకి పోతాయి. ఇక్కడ -1, -2 ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మైనస్ ఇన్ఫినిటీ సైడ్ ఉంటాయి.
జీరో నుండి ఇటు సైడ్ ఉండే నెంబర్స్ అన్ని ద గ్రేటెస్ట్ వాల్యూస్ 1 by 1 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి. ఇక్కడ ఉండే అన్ని డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటాయి అన్నమాట. విచ్ ఇస్ ద గ్రేటర్ నెంబర్ -100 ఆర్ 71? 77 ఇక్కడ ఉంటుంది, -100 ఇక్కడ ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 77 పెద్దదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇట్ ఈస్ అ పాజిటివ్. ఓకే, పాజిటివ్ నెంబర్స్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ నెగటివ్ నెంబర్స్. 77 ఈజ్ ఈ యూజ్ చేస్తాం సింబల్, విచ్ ఈస్ గ్రేటర్ అంటే 77 ఇస్ గ్రేటర్ దెన్ -100. ఇప్పుడు అదే 77 100లో ఏది గ్రేటర్ అంటే 100 గ్రేటర్ దెన్ 77. ఈ విధంగా. లేదంటే దీన్ని ఇంకో ఎక్స్ప్రెషన్ ఎట్లా యూజ్ చేయొచ్చు అంటే 77 ఈజ్ లెస్ దెన్ 100 అని రాసుకోవచ్చు. ఓకే, సింపుల్. ఈ విధంగా మనం కొంచెం నెంబర్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకుందామని. నెక్స్ట్ గోయింగ్ టు సెకండ్ వన్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 and 18. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 12 and 18. 12ని తీసుకుంటే మనం దీన్ని వీ కెన్ రైట్ ఇట్ యాజ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్ని తీసుకున్నప్పుడు ఏ విధంగా అంటే 12ని అనేటిది మనము 12ని మల్టిప్లికేషన్ రూపంలో రాసుకోవాలి. దాన్ని సింప్లిఫైడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ వరకు రాగలుగుతుంది ఆ సింప్లిఫైడ్ నెంబర్స్ వరకు రాసుకోవాలా మల్టిప్లికేషన్. దీన్ని మనం సింపుల్గా రాసుకోవాలంటే యాక్చువల్గా మనం ఎట్లా రాసుకుంటాం, 6 into 2 అని రాసుకుంటాం. ఓకే, ఈ 6ని ఇంకా సింపుల్గా రాసుకోవాలంటే ఎట్లా రాసుకోవచ్చు, 2 into 3 into 2. ఈ 2 ఎట్లా ఉందో అట్లనే రాసుకోవాలి. ఇది ఈ 6ని 2 into 3 రాసుకోండి. ఇంకా దీనికంటే ఇంకా సింప్లిఫైడ్ నెంబర్ రాసుకోలేము మనం. ఓకే, నెక్స్ట్ ఈ 18 ఉంది. ఈ 18ని సింపుల్గా ఎట్లా రాసుకోవచ్చు, 6 into 3 అని రాసుకోవచ్చు. మళ్ళీ ఈ 6ని మనం 2 into 3 అని రాసుకోవచ్చు. ఓకే, ఈ 3 అట్లనే ఉంటుంది అనమాట. ఈ 3 అట్లనే, ఈ 6ని మనం 2 into 3 అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఎలా చూడాలి అంటే, ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా కామన్ ఏదైతే ఉన్నాయో ఆ నెంబర్స్ రాసుకోవాలి. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ అని రాసి సేమ్ నెంబర్స్ ఉన్నాయి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలా. ఈ 2 ఉందా అంటే ఒక 2 ఉంది. ఓకే, 2 ఇస్ దేర్. నెక్స్ట్ ఈ 3 ఉందా, 3 ఇస్ దేర్, ఒక 3 ఉంది. మళ్ళీ ఈ 2 ఉందా, లేదు. నెక్స్ట్ 3 ఆల్సో కామన్ లేదు, వదిలేసాలి. నా 2 into 3 6 ఇస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 4 and 6. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ 2 నెంబర్స్ యొక్క లీస్ట్ కామన్, దీన్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటారు. లీస్ట్ కామన్ మల్టిపుల్, ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ అంటే దీంట్లో ఏ నెంబర్ పెద్ద నెంబర్ కామన్ గా ఉన్నది డివైడ్ చేసేది. ఇది 6 ఉంది, 2 ఉంది, 3 ఉంది, కానీ 6 కూడా డివైడ్ చేస్తుంది, ఈ 12ని 18ని 2 కూడా డివైడ్ చేస్తుంది, 12 18ని 3 కూడా డివైడ్ చేస్తుంది. కానీ హైయెస్ట్ ఏది 6 ఉంది కాబట్టి 6 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇందులో హైయెస్ట్ కనుక్కున్నాం, ఇందులోనేమో లీస్ట్ కనుక్కుంటాం. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎట్లా అనేది కనుక్కుంటాం. దాన్ని ఎట్లా కనుక్కోవాలి, 4 6 ఉంది కదా, ఈ 4 6ని మనం జస్ట్ టేబుల్స్లో చూసుకోవాలి. 2 2 జా, ఇది 2 3 జా, 2 2 జా 4, 2 3 జా 6. నెక్స్ట్ 1 వచ్చే వరకు ఇవ్వాలి అట్లా, 2 1 జా. ఓకే, ఈ 3 మల్టిపుల్ కాదు కాబట్టి దీని అట్లా ఆ విధంగానే రాసుకోవాలి. నెక్స్ట్ 1 వచ్చేసింది ఇక్కడ రాలేదు, ఈ 3ని 3తో డివైడ్ చేద్దాం. ఈ 1 ఇట్లనే వేసుకోవాలి ఇక్కడ, ఇది 3 1 జా. ఓకే, డెడ్లీ ఫైనల్లీ మీకు 1 1 వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్స్ మల్టిప్లై చేసుకొని చూడాలి. 2 into 2 into 3 1 2 3 2 2 3. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది, 2 2 జా 4, 4 3 జా 12. 12 is the least common multiple. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఇస్ 12. అంటే ఇది ఏ విధంగా వచ్చింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. జనరలైజ్ గా చూసుకోవాలంటే ఎట్లా చూసుకోవాలి చెప్తా వినండి. 4 టేబుల్ రాసుకోండి. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12. 4 టేబుల్ రాసుకున్నాం. 6 టేబుల్ రాసుకోండి. 6 1 జా 6, 6 2 జా 12, 6 3 జా 18. ఓకే, ఈ టేబుల్లా ఏ నెంబరు కామన్ ఉన్నాయి రెండిట్లా, అది కూడా లీస్ట్ నెంబర్ ఏది. ఇంట్లో మళ్ళీ ఇది 4 4 జా 16, 4 5 జా 20, 4 6 జా 24, ఇక్కడ 6 4 జా 24. మ్యాచ్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయి అంటే 12 ఉంది,
24 ఉన్నది, కానీ లీస్ట్ నెంబర్ అనేది 12 ఉంది. అదే 12 ఆన్సర్ ఇక్కడ వచ్చింది. ఓకే, అట్లా లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది కనుక్కునేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సింబల్స్. ఈ మ్యాథమెటిక్స్ గా మనం సింబల్స్ ఏ విధంగా మొత్తంగా రాయకుండా మనం సింబల్ రూపంలో రాసుకుంటాం, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డిగ్రీస్, ఈ మనం ట్రిగ్నామెట్రీలో యాంగిల్స్ రాసుకునేటప్పుడు డిగ్రీస్ ని మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, ఇది మనం డిగ్రీస్ ని ఈ విధంగా రాస్తాం. 0 degrees అనుకో ఈ విధంగా రాసుకుంటాం. 360 degrees అంటే ఈ పైన పైన చిన్నగా ఇట్లా రాయడం, దాన్ని డిగ్రీస్ అంటాం. ఓకే, నెక్స్ట్ XYZ ని మనం ఎప్పుడు వేరియబుల్స్ లెక్క ట్రీట్ చేస్తాం మనం. ఇది మనం ఏదైనా ఇంతకుముందు మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఏ విధంగా ఏజ్ ప్రాబ్లమ్స్, అందులో ఫాదర్ సన్ రిలేషన్ ఏజ్ ప్రాబ్లమ్స్ లో ఏ విధంగా తీసుకోవాలి, వేరియబుల్స్ ని తీసుకొని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఈ XYZ ని వేరియబుల్స్ లెక్క యూజ్ చేసుకుంటాం. పర్సంటేజ్ ప్రాబ్లం చేసేటప్పుడు పర్సంటేజ్ అనే బదులు ఈ సింబల్ యూజ్ చేస్తాం. డివిజన్ చేసేటప్పుడు ఈ సింబల్. ఫ్రాక్షన్ కి P/Q ఫామ్, 2/3 20/3 అన్న ఈ ఫ్రాక్షన్ ని మనం ఈ ఫ్రాక్షన్ ని బదులుగా మనం ఈ విధంగా యూజ్ చేస్తాం, బై. ఓకే, టెన్స్ టు, లేదంటే మనము ఫ్రాక్షన్ అంటే 100, వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ 25 in 100, ఈ విధంగా మనం ఫ్రాక్షన్ బదులు ఈ బై అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ టెన్స్ టు, ఇది ఈ విధంగా యూజ్ చేస్తాం. టెన్స్ టు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ కంపారిజన్ లో మనం రిలేట్ చేసినప్పుడు టెన్స్ టు యూజ్ చేస్తాం. పర్పెండిక్యులర్ 2 లైన్స్ ఎప్పుడైనా పర్పెండిక్యులర్ గా ఈ విధంగా ఉన్నాయి అన్నప్పుడు 90 degrees చేస్తున్నాయి అన్నప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తాం. క్వశ్చన్స్ లో మనం ఆన్సర్స్ లో ఇలాంటి సింబల్ యూజ్ చేసుకుంటాం. షార్ట్ కట్ లో మనం థియరమ్స్ ప్రూవ్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ గా ప్యారలల్ అన్నప్పుడు ఇది 2 లైన్స్ ప్యారలల్ ఉన్న మనం ఈ సింబల్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇది చాలా చిన్న బేసిక్, చాలా చిన్న క్లాస్ కి బేసిక్. ఇది మల్టిప్లికేషన్ ఏ విధంగా అవుతుంది అంటే ఇది ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. ఇది ఎట్లయితుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇది -1 ఇంటూ -1 ఉందనుకోండి, మైనస్ ఇంటూ మైనస్, ఫస్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏంది ప్లస్ కదా, కాబట్టి ప్లస్ వేసుకోవాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వేసుకోవాలి. 1 ఇంటూ 1 1. అదే -2 ఇంటూ -3 ఇట్లా ఉందనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఇంటూ 3 6. ఇట్లా ఈ విధంగా ప్లస్లు మైనస్లు ఇంటూ మల్టిప్లికేషన్స్ చాలా చిన్న చిన్న అండి. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్, మళ్ళీ కూడా కొంతమంది ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొంచెం ఈ వీడియో చూడండి మీరు, నేను మీకు వీడియో డిస్ప్లే చేస్తున్నా. బిల్లు వదులుకుంటావా? మీరు నిరూపించలేకపోతే డబుల్ బిల్ కడతారా? నేను రెడీ. ఏరా ఏమంటారండి? ఓకే, జాగ్రత్తగా విను. సింపులే. ఓకే చెప్పండి. ఇప్పుడు నువ్వు ఒక బట్టలు కొట్టి పెట్టావనుకో. పెడతాను సార్, అది నా తిరకాల వచ్చా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు ఇప్పుడు బట్టలు కొట్టి పెట్టావనుకో. పెట్టానండి. నీ షాప్ కు 3 వ్యక్తులు వచ్చారనుకో. వచ్చారు. ఓకే, 3 వ్యక్తులు తలో 10 రూపాయలు వేసుకుని 30 రూపాయలు పెట్టి 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు. కొన్నారండి. వాళ్ళు 3 హ్యాండ్ కర్చీఫ్స్ కొన్నారు కదా అని నువ్వు 5 రూపాయలు తగ్గించావు. నేను ఎప్పుడు అంతేనండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అప్పుడు మీ కుర్రాడు తీసుకెళ్లి 5 రూపాయలు వాళ్ళకి వెనక్కి ఇచ్చాడు. వాళ్ళు సంతోషించి కుర్రాడికి 2 రూపాయలు టిప్ ఇచ్చి మిగిలిన 3 రూపాయల్లో తలా 1 రూపాయి తీసేసుకున్నారు. క్లియర్? ఓకే, ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క హ్యాండ్ కర్చీఫ్ ఎంత పడింది? ఆ మాత్రం నాకు తెలియదేంటండి. 10 రూపాయలు తల రూపాయి వెనకొచ్చింది కాబట్టి 9 రూపాయలు అయిందండి. ఓకే, 3 9 ఎంత? 27 అండి. కుర్రాడికి టిప్ ఎంత ఇచ్చాం? 2 రూపాయలు. ఇప్పుడు 27 ప్లస్ 2 ఎంత? 27 ప్లస్ 2 29 రూపాయలండి. మరి రూపాయి ఏమైంది? సొల్యూషన్ మీరు కనుక్కోండి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు అది ఏంది అనేది సొల్యూషన్ ఎట్లా చేయాలని చూపిస్తాను. ఆ సొల్యూషన్ ఒక ఏదైతే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ప్రతి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ జనరల్ లైఫ్లో మీకు వచ్చేటి సేమ్ ఆ సిస్టమ్గా మీరు యూజ్ చేసుకుంటే మీకు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుందండి. ఈ వీడియో చూడండి, నేను చూపిస్తున్నా ఈ క్లిప్ తర్వాత. ఇది చూశాక మీరు మీ ఓన్ వేలో ఒకసారి థింక్ చేయండి, దాని ఆన్సర్ ఏందుందని. మీరు మీకు ఒకవేళ వచ్చిందంటే కామెంట్లో మీరు పెట్టండి. ఒకవేళ రాలేదు అని అంటే అది కూడా మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీరు ఇంకేమైనా కావాలంటే కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ కమింగ్ వీడియోలో మీకు దాని సొల్యూషన్ ఎలా చేయాలని చెప్తా. అండ్ ఆ ప్రాబ్లం, ఆ వీడియోకి సంబంధించి నేను 6 వీడియోస్ చేస్తానండి. ఆ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో ఆ 6 వీడియోస్ 1 by 1 మనకు జనరల్ ఇష్యూస్కి ఇంకా కావాల్సినటువంటి ఏవైనా ప్రాబ్లమ్ సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అనేటిది దానికి ఫిలాసఫికల్ స్పిరిచువల్ వేలా మీకు
నేను ఎక్స్ప్లెయిన్ చేసా. చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ ఉన్నది అది. నా ఓన్ వేలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చూడండి. ఓకే, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ అండి.